హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాసన్ రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే చపాతీ చేసుకుంటూ ఉంటాం కదా. చపాతీ చేసుకునేటప్పుడు చపాతీ పీటతో పనే లేకుండా ఈ విధంగా ఒక్క పేపర్ ప్లేట్ ఉంటే చాలండి. మనం ఈజీగా ఎన్ని చపాతీలనైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మనం ఇంటికి బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు కానీ, ఒక్క చపాతీ పీట పైన ఎక్కువ చపాతీలు చేయాలంటే కుదరదు కదా. అలాంటప్పుడు మనం ఇలా చపాతీ పీట లేకపోయినా సరే ఇలా పేపర్ ప్లేట్ పైన ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇంకా మనం టూర్లకు వెళ్ళినప్పుడు కూడా మనం చాలామంది ఇంట్లో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉంటారు కదా. వాళ్ళకి చపాతీలు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఈ విధంగా చపాతీ చేసుకునేటప్పుడు మనం టూర్లకు ఆ పీటను తీసుకువెళ్ళలేం కాబట్టి ఇలాంటి ప్లేట్లు అయితే ఉంటాయి కాబట్టి ప్లేట్ పైన ఈజీగా చపాతీని అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా తర్వాత ఈ విధంగా చేసేసుకొని ఇంకా కాల్చుకోవచ్చు అనమాట. ఇంకా మనకి చపాతీ పీటతో పనే లేదు. అసలు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా చపాతీలను అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఒక్కటే పీట ఉంటుంది కాబట్టి మనకి ఒక్కరమే ఎక్కువ చేయాలంటే కష్టం కదా. ఇద్దరు ముగ్గురు రుద్దుతూ ఉన్నామంటే ఈ విధంగా కాల్చేసుకోవచ్చు అనమాట. అలాగే చపాతీ కాల్చేటప్పుడు కూడా ఒకేసారి ఎక్కువసేపు పెట్టకూడదనమాట. ఇలా వెంటనే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చడం వల్ల మనకి బాగా కాలుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే కాల్చుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చేసేసుకున్నామంటే మాడిపోకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా ఇంకొక చపాతీని అయితే చేస్తున్నా. చూడండి, ఈ విధంగా అయితే చేసేసుకోండి. ఇంకా మీకు టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఎక్కువ మంది బంధువులు వచ్చినా టెన్షన్ ఉండదు. ఎక్కడికైనా ఊర్లకు టూర్లకు వెళ్ళినా టెన్షన్ ఉండదు. అలాగే ఎలాగో మన ఇంట్లో పేపర్ ప్లేట్లు అయితే ఉంటాయి కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం రోజు చేయమని కాదు, కానీ మనకి వీలున్నప్పుడు అవసరం పడినప్పుడు తప్పకుండా ఇలా చేసుకున్నామంటే మీకు పని ఈజీ అవుతుంది అనేది నేనైతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే పీట కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. అలాగే చపాతీలు పుల్కలు తినే అలవాటు, డైలీ తినే అలవాటు ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకొని తినేసేయచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అసలు ఇలా మనం వెంటనే తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే చాలా బాగా కాలుతాయి. అలాగే మనకి స్మూత్గా కూడా ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా కాల్చుకొని మనం తినేసేయచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. అలాగే చూడండి ఎంత స్మూత్గా, ఎంత మెత్తగా వచ్చాయో. మనం పీట పైన చేస్తే ఎలా వచ్చాయో ఆ విధంగానే వస్తాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు చపాతీ పీట లేనప్పుడు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఫెయిర్ అండ్ లవ్లీని అయితే వాడుతూ ఉంటాం కదా. ఇది మనము డైరెక్ట్గా అప్లై చేసేదానికంటే కొద్దిగా దీంట్లో ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా కొద్దిగా పౌడర్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, మీకు ఎంతైతే కావాలనో అంతైతే తీసుకోండి. ఇలా ఒక చేతిలోకి అయితే తీసుకోండి, లేదంటే ఒక చిన్న ప్లేట్లోకైనా తీసుకోండి. దాంట్లో కొద్దిగా పౌడర్ని అయితే వేయండి. పౌడర్ని వేసేసి ఈ రెండింటిని కలిపేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని కలిపేసేసుకొని మనం ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. అలాగే చాలా అందంగా ఉంటుందన్నమాట. మనం మేకప్ పౌడర్ వాడకపోయినా సరే మనం మేకప్ చేసిన దానికంటే చాలా బాగుంటుంది. చాలామంది వందలు డబ్బులు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకుంటూ ఉంటారు కదా. అలాంటి అవసరం లేకుండా మనం ఈ విధంగా చేసామంటే చూడండి, మేకప్ వేయించుకున్నంత బాగా ఉంటుందన్నమాట. జస్ట్ మనకి ఇంట్లో ఇదొక్కటి ఉంటే చాలు, ఇంకా మనమైతే మేకప్ వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మీరే గమనించండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. అలాగే ఈవినింగ్ వరకు కూడా, ఉదయం వేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా చెమట పట్టదు. అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే చపాతీ పెన్నాన్ని అయితే వాడుతూ ఉంటారు కదా. దీనిపైన అయితే నేను చపాతీ చేస్తాను, అలాగే జొన్న రొట్టె కూడా చేస్తాను అనమాట. మనం వాడంగా పెన్నెం ఈ విధంగా తుక్కు పట్టినట్టుగా, చిలుం పట్టినట్లుగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా అయిపోయినప్పుడు మనం ఈ విధంగా చేసామనుకోండి, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ఇలా చిలుం పట్టిందంటే తొందరగా పాడైపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి. ఆయిల్ని వేసేసి తర్వాత ఇలా ఒక టిష్యూతో కనుక తూర్చామనుకోండి, ఆ చిలుం మొత్తం పోతుందన్నమాట. చిలుం మొత్తం పోయి మనకి పెన్నెం కూడా నీట్గా అవుతుందన్నమాట. ఈ విధంగా పెన్నెం నీట్గా అయిపోతుంది, చిలుం మొత్తం పోతుంది. అలాగే
పెండెం కూడా చాలా బాగా నీట్గా కొత్త దానిలాగా అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా వ్యాజ్లిన్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కొద్దిగా అంటే కొద్దిగా ఈ విధంగా అయితే వేసేసుకోండి. వ్యాజ్లిన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వ్యాజ్లిన్లోనే ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకోండి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది మన అందాన్ని మరింత రెట్టింపు అయితే చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలన్నమాట. క్యాప్సిల్ని అలాగే ఈ మనకి వ్యాజ్లిన్ని ఈ రెండింటిని బాగా కలిపేసుకొని దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా తయారవుతుంది అనమాట. ఒకవేళ మన దగ్గర ఇది మనకి వ్యాజ్లిన్ లేకపోయినా సరే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయినా డైరెక్ట్గా మనము కట్ చేసేసుకొని ఒక ప్లేట్ లెక్క కానీ ఒక చిన్న మూత లెక్క కానీ వేసేసుకొని మనం ఫేస్కి డైరెక్ట్గా అప్లై చేసుకున్నా కూడా ఫేస్ అనేది చాలా గ్లోగా చాలా బ్రైట్గా అయిపోతుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలాగే ఇలా వేళ్ళ దగ్గర దీన్ని అప్లై చేయడం వల్ల వ్యాజ్లిన్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ని మన వేళ్ళ దగ్గర కూడా నల్లగా లేకుండా అలాగే మన స్కిన్ పొడిబారినట్లు అయిపోయినా కూడా చాలా ఫ్రెష్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము హాట్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా, వాడంగా కూలింగ్ తగ్గిపోతూ అంటే మనం పెట్టినప్పుడు హాట్గా వేడిది ఎంత వేడిది పెట్టినా కూడా అది కొద్దిసేపటికే చల్లగా అయిపోయి అంతా మనకి ఆవిరి పట్టినట్లుగా అయిపోతూ ఉంటుంది. అలాగే వేడి కూడా ఎక్కువసేపు ఉండకుండా ఉండిందన్న అలాగే ఎక్కువ స్మెల్ వస్తుందన్న ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న తుంటలుగా తుంచేసేసి హాట్ బాక్స్లోకి అయితే వేయండి. తర్వాత బాగా వేడిగా ఉండే వాటర్ని అయితే పోయండి. వేడిగా ఉండే వాటర్ పోసేసి ఇలా మనం కలపాలన్నమాట. ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆ వాటర్ అంతా చల్లబడేంత వరకు అలానే వదిలేసేయండి. వాటర్ మొత్తం చల్లబడాలన్నమాట. చల్లబడిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఆ న్యూస్ పేపర్ తోటి ఇలా బాగా తూర్చినట్లుగా ఇలా రుద్దినట్లుగా తూర్చినట్లుగా ఇలా కడిగినట్లుగా అనాలి. ఇలా అనడం వల్ల ఆ దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం ఆ న్యూస్ పేపర్ అయితే పీల్చేస్తుంది అనమాట. అలాగే హాట్ వాటర్ కూడా ఉన్నాయి కదా, ఇంకా ఇలా న్యూస్ పేపర్ అంతా ఆ స్మెల్ అంతా పీల్చేస్తుంది. అలాగే హాట్ వాటర్ని పోయడం వల్ల మనకి మళ్ళీ ఏదైనా పెట్టినప్పుడు ఎక్కువసేపు వేడిగా ఉంటుందన్నమాట. చల్లగా కాకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ టూర్లకు వెళ్ళినప్పుడు మనం రూమ్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా, ఎక్కడైనా ఉండడానికి రెస్ట్ రూమ్ కానీ లేదంటే ఒకరోజు ఎక్కడైనా మనం స్టే చేయాలన్నప్పుడు రూమ్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి సోప్స్ అయితే ఇస్తారు కదా, ఆ సోప్స్ని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. ఇలా ఒక చిన్న డబ్బాని అయితే తీసుకొని మనం బిర్యానీ అది పార్సల్ పెట్టినప్పుడు రైతా అలాంటి వస్తువు ఉంటాయి కదా, ఆ డబ్బాని అయితే తీసుకొని ఇంకా ఆ సోప్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మనము తురిమైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చిన్న చిన్నగా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకొని ఈ డబ్బాలో వేసుకోవాలి. ఎందుకు అలానే వాడుకోవచ్చు కదా అనుకుంటారు కదా, అది కూడా చెప్తాను. ఇలా మనం కట్ చేసి వేసుకున్నామంటే మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు అలాగే మనం హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సోప్తో మనము హ్యాండ్ వాష్ చేసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు, అందరూ వాడుతూ ఉంటారు కాబట్టి. అలా ఇష్టం లేనప్పుడు మనం దీన్ని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు అవసరం పడినా సరే ఈ విధంగా కొద్దిగా సోపుని తీసుకొని ఇంకా మనం హ్యాండ్ వాష్ని అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మన సోప్తో మనమే వాడుకోవచ్చు, అలాగే నీట్గా ఉంటుంది. అలాగే మనం హ్యాండ్ వాష్ మాత్రమే కాకుండా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మరి సోప్ మొత్తం అలానే పెట్టేసుకుంటే అని డౌట్ వస్తుంది కదా, అలానే పెట్టుకున్నాం అనుకోండి మొత్తం తడిచిపోతుంది. అలాగే మనం దాన్ని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అంతా కారుతూ ఉంటాయి, ఆ సోప్ అంతా కరిగిపోతుంది, స్మెల్ వస్తుంది, అలాగే మనకి సోప్ కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకి ఎంత కావాలనో అంత తీసుకొని వాడుకోవచ్చు. ఇంకా మిగతాది అలానే ఉంటుంది, తడిచిపోకుండా ఉంటుంది. దీన్ని మళ్ళీ మన బ్యాగ్లో అయితే పెట్టేసుకోవచ్చు కాబట్టి మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి, సోప్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం నైటీలని మడత పెడుతూ ఉంటాం కదా, మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు నైటీలను మడత పెట్టాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా మడత పెట్టేసామనుకోండి మనకి చాలా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు. అలాగే మనం బట్టలు తీసేటప్పుడు కూడా నైటీ మడత ఊడిపోకుండా ఉంటుంది. మనకి బట్టలు కింద పడినా సరే మడత అనేది అలానే ఉంటుంది, మనం తీసేంత వరకు కూడా రాదనమాట. చూడండి, నైటీని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టండి. తర్వాత ఇలా ఇప్పుడైతే చూడండి, ఇలా
ఫోల్డ్ చేసేసుకుంటూ రావాలన్నమాట. కింది నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామంటే ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీంట్లోకైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసి ఆ దాంట్లోకి ఈ మనం కింద నుంచి ఫోల్డ్ చేసిన దాన్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల మనకి చూడండి ఇంత పెద్ద నైటీ చిన్నగా అయిపోతుంది అనమాట. మనకి ఇలా చిన్నగా అయిపోవడం వల్ల ఎక్కువ బట్టల్ని కూడా సర్దేసుకోవచ్చు. అలాగే మడత ఊడిపోకుండా ఉంటుంది. మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకొని వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఎంత పెద్ద నైటీ ఎంత చిన్నగా అయిపోయిందో. ఇలా మనం తీసేంత వరకు కూడా రాదు. అలాగే మనకి నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎన్ని బట్టలనైనా ఇంకా చిన్న బ్యాగులనైనా సరే ఎక్కువ బట్టల్ని సర్దుకోవడానికి వీలుంటుంది. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటి పిల్లోస్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మన ఇంటికి ఎవరైనా బంధువులు ఎక్కువ మంది వచ్చినప్పుడు మన దగ్గర పిల్లోస్ లేవనుకోండి, మరి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పిల్లో కంటే ఇంకా స్మూత్గా ఉండేలాగా ఇంకొక పిల్లోనైతే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఎన్ని కావలిస్తే అన్ని అయితే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎలాగో ఇలా పిల్లో కవర్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి కదా. ఇంకా మరి ఒక పిల్లో కవర్ని అయితే తీసుకొని నేనైతే ఇప్పుడు ఒకటి తయారు చేస్తున్నాను. మన ఇంట్లో ఇలాంటివి మనం ఎక్కువగా చలికాలంలో వాడుతూ ఉంటాము. ఇప్పుడు సమ్మర్ కదా, ఎత్తి పెట్టేస్తూ ఉంటాము. మరి బంధువులు వచ్చినప్పుడు ఆ ఎత్తిపెట్టిన ఆ రజాయిలను అయితే తీసుకోండి. ఇప్పుడు మనకి ఇలా ఈ పిల్లో కవర్లో పెట్టేసేయండి. ఇంకా ఇలా పిల్లో కవర్లో పెట్టేసామంటే మనకి మంచి స్మూత్గా మెత్తగా ఉండే దిండు అయితే రెడీ అయిపోతుంది అనమాట. మనం నార్మల్గా వాడే దిండ్ల కంటే ఇది చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు కదా, పిల్లలకి స్కూళ్ళకి హాలిడేస్ కాబట్టి. మరి మనం అలాంటప్పుడు మన ఇంటికి బంధువులు ఎంతమంది వచ్చినా సరే మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. చాలామందికి దిండు పెట్టుకుంటేనే నిద్ర వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పిల్లో కంటే ఈ పిల్లోనే చాలా స్మూత్గా ఉందన్నమాట. మనము వాడనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా ఇలా చేసుకున్నామంటే మన దగ్గర రజాయిలు అలాగే పాతవి బెడ్షీట్లు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఈ విధంగా పిల్లో కవర్లో పెట్టేసుకున్నామంటే మనకైతే ఇంకా దిండు అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, బాత్రూంలో ఈ లిక్విడ్ని వేసి కనుక మనం కడిగామనుకోండి చాలా నీట్గా బ్యాడ్ స్మెల్ లేకుండా పోతుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లంతా సర్ఫ్ను అయితే వేసుకోండి. అలాగే దీంట్లోనే కొద్దిగా వంట సోడా, ఒక 1 టేబుల్ స్పూన్ అంతా వంట సోడాను వేసుకోండి. అలాగే కొద్దిగా షాంపూని కూడా వేసుకోండి. షాంపూ వేసుకోవడం వల్ల మనం తలస్నానం చేసినప్పుడు ఆ జిడ్డు అనేది ఉంటుంది కదా, ఆ జిడ్డు మొత్తం పోతుంది. తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బాత్రూంలో చల్లేసేయాలన్నమాట. చల్లేసేసి ఒక 5 మినిట్స్ ఉండిచ్చి తర్వాత నీట్గా కడిగేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే దీంట్లో ఇంకా మంచి ఫ్లేవర్ కావాలంటే కొద్దిగా నిమ్మరసాన్ని అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. ఇంకా తర్వాత దీన్ని బాగా మనము రుద్ది కడిగామనుకోండి ఎక్కువ కష్టపడకుండా చాలా నీట్గా అయిపోతుంది. అలాగే మనకి బాత్రూంలో జిడ్డు అలా ఉండకుండా ఉంటుందన్నమాట. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువగా పోసి కడగాలన్నమాట. ఎందుకంటే సర్ఫ్ వేసాం కదా, మనకి టాయిలెట్లు అయితే పర్లేదు కానీ ఫ్లోర్ పైన వేసినప్పుడు కొద్దిగా సర్ఫ్ వేసింటాం కాబట్టి వాటర్ ఎక్కువగా పోసి కడగండి. చాలా నీట్గా చాలా బాగుంటుందన్నమాట బాత్రూమ్ అనేది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బియ్యంనైతే ఇలా మనము ఓపెన్ చేస్తుంటాం కదా, ఇవైతే బాస్మతి రైస్ అనమాట. ఇవి రోజు వాడము, అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ డేస్లో వాడుతూ ఉంటాం కదా, బిర్యానీ అలా చేసుకోవాలన్నప్పుడు, ఏదైనా ఫ్రైడ్ రైస్లు చేసుకోవాలన్నప్పుడు. మరి అలాంటప్పుడు మనము ఈ బిర్యానీ రైస్ను వాడుకుంటాము. ఇంకా కొన్ని మిగిలినాయనుకోండి అలానే పెట్టేసామనుకోండి అవి తొందరగా పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా కనుక మనం మడత పెట్టేసామనుకోండి, చూడండి ఇలా మడత పెట్టేసామంటే ఇంకా మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా పురుగు పట్టవు. అలాగే దీనికి సపరేట్గా మళ్ళీ డబ్బా అవసరం లేదు. సపరేట్గా దీనికోసం మళ్ళీ వేరే డబ్బాలో పోయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసామంటే ఎక్కడ పెట్టినా సరే ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. మనం తీసేంత వరకు కూడా ఆ ముడి అనేది రాదు. ఇంకా దీనికి ముడి వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇది ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ఎందుకంటే ఎక్కువగా వాటర్లో తడవడం వల్ల చాలామందికి కాళ్ళు అనేది పగులుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు సమ్మర్ కదా, ఆ వేడి కూడా
పాదాలు అనేది చీలినట్లుగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఉన్నా సరే, లేదంటే నార్మల్దైనా డోలో ట్యాబ్లెట్ అయితే తీసుకోండి. తీసుకొని ఇలా ఒక ట్యాబ్లెట్ని ఈ విధంగా ఒక కవర్ పైన వేసేసి బాగా దంచండి. ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇదంతా బాగా ఇలా పొడి కావాలి. తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి. మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకోండి. కొద్దిగానే, ఎక్కువగా అవసరం లేదు. ఇది పొడి పొడిగా లేకుండా కొద్దిగా కలవడానికి అనమాట. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని మనమైతే ఎక్కడైతే మనకి పాదాలు పగిలినాయో అలాగే చీలి ఉంటాయి కదా, చాలామంది ఎండలకి వేడి వల్ల చీలుతూ ఉంటాయి అన్నమాట. చీలి ఎక్కువగా నొప్పి తీస్తూ ఉంటాయి. దాంట్లోకి ఏదైనా పొరపాటున గుచ్చుకుందంటే ఇంకా విపరీతమైన నొప్పి అన్నమాట. అలాగే సమ్మర్లో ఎక్కువగా వేడికి కూడా చీలుతాయి కదా, అది కూడా చాలా నొప్పి తీస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మనం ఇలా నైట్ పడుకునే ముందుగా ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. ఆయిల్ని అలాగే ఈ ట్యాబ్లెట్ని రెండింటిని కలిపేసి ఉంటాం కదా, దాన్ని ఇలా అప్లై చేసామనుకోండి, ఇంకా పాదాల పగుళ్ళు అనేది అస్సలు ఉండవు అనమాట. ఇలా ఒక 1 వీక్ అప్లై చేయండి. పాదాలకి అసలు పగుళ్ళు అనేది ఉండవు. పాదాలు కూడా చాలా నీట్గా అయిపోతాయి. అలాగే మనకి అక్కడ ఏది క్రిములు బ్యాక్టీరియా లేకుండా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆయిల్ మంచానికి అలా అంటుతుందంటే సాక్స్లు కావాలంటే వేసుకోండి. ఇది అప్లై చేసుకున్నప్పుడు కొద్దిసేపు వేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో మనం వాడకుండా పక్కన పెట్టేసిన గాజులు, మట్టి గాజులైనా సరే లేదంటే మెటల్ గాజులైనా సరే, మనం వాడకుండా పక్కన పెట్టేసినవి ఉంటే తీసుకోండి. ఇలాంటి మెటల్ గాజులు అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇవి మనము కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంకా వాడకుండా అలానే పెట్టేసి ఉంటాం కదా, వాటిని పడేస్తూ ఉంటాం పనికిరావని. పడేయకుండా ఇలా కనుక చేసామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మన ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, డీప్ ఫ్రిడ్జ్లో ఈ గాజులను అయితే పెట్టేసేయండి. ఇలా అక్కడొకటి అక్కడొకటి. మనం ఏదైనా సరే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా బాక్సుల్లో, ఇలాంటివి ఇలా పెట్టినప్పుడు మనము డైరెక్ట్గా పెట్టేసామనుకోండి, అది దానికే అతుక్కొని పోతుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్లో. ఇంకా మనం తీయడానికి కూడా ఒక్కోసారి మళ్ళీ అదంతా కూలింగ్ తగ్గినాక తీయడానికే వస్తుంది. అలా కాకుండా ఇలా గాజుల పైన కనుక బాక్సుల్ని పెట్టేసుకున్నామనుకోండి, మనం ఎప్పుడు తీసుకోవాలన్నా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దానికి అతుక్కోదు. మీరే కావాలంటే గమనించండి, డీప్ ఫ్రిడ్జ్లో అలానే పెట్టేస్తే దానికే అతుక్కొని పోతుంది. అలా కాకుండా ఇలా గాజులను పెట్టేసి మనం తీసుకున్నామనుకోండి, చాలా బాగా వస్తుందన్నమాట. మనకి దానికి అతుక్కుంటుంది, అంత ఐస్ గడ్డ కడుతుందనే టెన్షనే ఉండదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే శనగపప్పునైతే వాడుతూ ఉంటాం కదా మనం స్వీట్ చేసుకోవడానికి. అలాగే నేనైతే ఎక్కువగా స్వీట్ అంటే శనగబాళ్ళ పాయసం చేస్తూ ఉంటాను. అలాగే దాల్చా కూడా చేస్తుంటారనమాట. బిర్యానీ చేసినప్పుడు ఖచ్చితంగా దాల్చా అయితే చేస్తుంటాను. మనం దాల్చా చేసుకోవాలన్నా, బిర్యానీ చేసుకోవాలన్నా, మనం దాల్చా చేసుకోవాలన్నా, స్వీట్ చేసుకోవాలన్నా శనగపప్పునైతే వాడుతూ ఉంటాం కదా. మరి శనగపప్పు తొందరగా పురుగు పడుతూ ఉంటుంది. పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక డబ్బాలను అయితే పోసుకోండి. ఆ డబ్బాలో ఒక 2-3 బిర్యానీ ఆకులను అయితే వేసేసేయండి. ఇలా బిర్యానీ ఆకుల్ని పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా సరే శనగపప్పు అనేది పురుగు పట్టదనమాట. అలాగే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా ఉంటుంది, అలాగే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. దీన్ని మన క్వాంటిటీని బట్టి బిర్యానీ ఆకులు ఎక్కువగా వేసుకోవాలన్నా తక్కువగా వేసుకోవాలనేది చూసి వేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటివి గ్లాసులు అయితే ఉంటాయి కదా డిస్పోజబుల్వి, ఇవి మనము మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు తెప్పించుకుంటూ ఉంటాము. ఇంకా ఇవి మిగిలినాయనుకోండి మనము పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు సమ్మర్ కదా, చిన్నపిల్లలకి ఇలా కొద్దిగా వెరైటీగా చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకు కూడా. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడే మనం ఏది చేసి ఇవ్వాలన్నా వాళ్ళు కొద్దిగా ఎంజాయ్ చేస్తారనమాట, బోర్ కొట్టకుండా. ఇలా కట్ చేసిన దాన్ని ఇప్పుడైతే చూడండి, ఇలా గ్లాస్కి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మీ ఇష్టం, బయట సైడ్ అయినా పెట్టేసుకొని లోపల సైడ్ అయినా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని దీనికైతే పిన్ను కొట్టండి. ఇలా అది మనకి దానికే అతుక్కుంటుంది కదా, ఇలా పిన్ చేసేసేయండి. ఇలా అటు ఇటు పిన్ చేసామనుకోండి, చూడండి ఇప్పుడు చిన్న బుట్ట మాదిరి రెడీ అయిపోతుంది అనమాట. చూడడానికి కూడా ఎంత బాగుందో కదా. అసలు మనం గ్లాస్తో ఇంత అందంగా చేసుకోవచ్చు అని మీకు తెలుసా? చూడండి, ఇంత అందంగా ఉండేదానికి ఇలా పిన్ను కొట్టేసేసి ఇప్పుడు చూడండి, ఇంకా ఇది బకెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీంట్లో పిల్లలకి గిఫ్ట్గా దీంట్లో చాక్లెట్ కానీ ఏదైనా పల్లీలు కానీ అలా వేసి ఇవ్వండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే
తింటూ ఎంజాయ్ చేస్తారు. అలాగే దీన్ని పట్టుకొని అందరికీ చూపిస్తారనమాట. మా మమ్మీ ఎంత బాగా చేసి ఇచ్చిందో చూడండి అని చేసి అందరికీ చూపిస్తారు. వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వాళ్ళకి కనిపించకుండా ఉండాలి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అంటే ఇలా దానికి లాక్ చేసినట్లుగా కావాలంటే పిన్ కూడా కొట్టేసేయండి. మీ ఇష్టం ఎలానైనా చేసి ఇచ్చారంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి, చాలామంది ఎక్కువగా ఎలుకలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఎలుకలతో ఇబ్బంది పడేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక టమాటా పండు అయితే తీసుకోండి. ఆ టమాటా పండుని ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఆ టమాటా పండు పైన ఈ విధంగా కొద్దిగా కారపొడి అంటే మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేయండి. వేసేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ కూడా వేయండి. షుగర్కి ఎక్కువగా ఎలుకలు అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇలా వేసేసుకొని మీకు ఇంట్లో ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. దీన్ని తిన్నాయంటే కడుపు ఉబ్బి అవి బయటికైతే పరుగులు పడతాయి అన్నమాట. చచ్చిపోవు కానీ బయటకైతే పారిపోతాయి. ఇంకా మళ్ళీ రమ్మన్నా రావన్నమాట. ఎందుకంటే ఇలా ఒక 2-3 రోజులు పెట్టామంటే ఇంకా భయపడి రావన్నమాట. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.